ఎవరికి వచ్చింది? మన పవన్ కళ్యాణ్కే వచ్చింది. ఎందుకంటే వర్షం కూడా చూడాలని వచ్చింది. తడిచిండ్రు, తడితే ఏమైంది? అది ఆశీర్వాదమే. హ్యాపీ అనిపించింది తడిచినా కూడా, ఏం కాల. పవన్ కళ్యాణ్ సినిమాని వర్షం కూడా చూడటానికి వచ్చింది. బాగానే ఉందిగా, బాగానే ఉంది. మన పవన్ కళ్యాణ్ ఏజ్ అన్నారు కానీ పవన్ కళ్యాణ్ ఏజ్ ఇప్పుడు అనుమానం ఎవరినా ఆ స్టైల్ చూసినాక బాగుంది. జై జనసేన. నేను పవన్ కళ్యాణ్ అంటే నాకు ఇష్టం. నాకు చేయటం రాదు కాబట్టి చేయలేదు. నేను సినిమా పోయి చూసా, టైలర్ నేను చూడలేదు. డైరెక్ట్ పోయి చూసి వస్తారా? మ్యూజిక్ ఎలా అనిపించింది? మ్యూజిక్ బాగుంది, మ్యూజిక్ బాగుంది. నేను చెప్పిన మన సోహన్ బాబు ఆర్నీక్ ఈ దీపం కార్తీక్ దీపం ఆ పాట ఎట్టుందో ఇప్పుడు వచ్చిన ఒక పాట చూసాను నేను, అట్లే ఉంది. కొంతవరకు మనకు అర్థం కాని భాష ఉంది అందులో, చైనా భాష. అయ్యో ఆయన డైలాగ్ చెప్పిండు అంతే, మన సినిమాలో చూడలేదు కదా. సినిమా చూస్తే సినిమా మొత్తం ఆ భాష ఉంటే ఆ భాష గురించి మాట్లాడుకోవాలి. నేను చెప్పలేను. హరిహర ఏర్మల్లో ఫ్లాప్ అని అంటే యూత్కు నచ్చలేదు అంతే కానీ మనకు ఆ రోజుల్లో ఎట్ట జరిగిందో అట్ట చూపించుకుంటూ వచ్చిండు ఆయన. మన హిందువులు ఎట్ట బలైపోయినరు వేరే వాళ్ళ చేతుల్లోనే అది చూపించుకుంటూ వచ్చిండు. కాకపోతే జనాలలోకి వెళ్ళాలి అది అంతే. అయ్యో తీస్తేనే బాగుంటుంది. పవన్ కళ్యాణ్ ఎప్పుడే రిటైర్ కావద్దు పవన్ కళ్యాణ్. అయితే చిరంజీవి గారు ఇప్పటికి ఇండస్ట్రీకి వచ్చి 47 సంవత్సరాలు అయిందమ్మా. ఎలా అనుకుంటున్నారు? ఎలా ఉందంటారు ఆయన జర్నీ? ఫస్ట్ నుంచి మీరు చూసే ఉంటారు. ఆయన ఫస్ట్ నుంచి ఆయన జర్నీ చూసినా కష్టపడే వ్యక్తి కాబట్టి ఆయన ఇంకా బాగా తీయాలని నేను కోరుకుంటున్నాను. ఆయన చిరంజీవి గారు మన బాలకృష్ణ గారు కలిసి తీస్తే చూడాలని ఉంది మాకు. అయితే ఇప్పుడు చిరంజీవి గారు సినిమాకి వెళ్తారంటారా ఓజీకి? ఆయన తమ్ముడు సినిమా ఆయన చూడకపోతే ఎవరు చూస్తారు? జగన్మోహన్ గారు కూడా వెళ్తారా మేడం? అయ్యా ఇది సినిమా, ఆయన నాయకుడు. అయ్యా పాప ఆయన సినిమా చూస్తాడో చూడటం, ఆయన ఎందుకు తింటో లాగటం. పవన్ కళ్యాణ్ గారు వెళ్తారంటారా? పవన్ కళ్యాణ్ అన్న మొన్న ప్రీ రిలీజ్ లోనే చూసారు ఆయన ఆనందం. సినిమా హాల్కి చూస్తాడు. ఫ్యాన్స్ గా మూవీ బాగుంటేనే పండగ చేసుకుంటారు, బాగలేకపోతే ఇంకా చేసేదే ఉంది, యావరేజ్ పోద్ది. ఆయన గురించి అభిమాని కాబట్టి బాగానే సినిమా బాగుండాలా. మన పవన్ కళ్యాణ్ అన్న ఏ సినిమా తీసినా సక్సెస్ అయితే ఆయన దాచుకోడా ఆ డబ్బులు పేద ప్రజలకు పంచి పెడతాడు నాయకుడు. పవన్ కళ్యాణ్ దానగుణం కదా, పంచి పెడతాడు కదా. అందుకని సినిమా బాగుండాలని నేను కూడా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఆ సినిమా బాగుండి కోట్లు కలెక్షన్ వస్తే మన ప్రజలకు పంచి పెడతాడు పవన్ కళ్యాణ్, దాచిపెట్టుకోడు ఆయన. బాగుండాలని కోరుకుంటున్నాను నేను పవన్ కళ్యాణ్ అని అభిమానంగా. స్టైల్ కు బాగా అనిపించింది ఈ కాలంలో కూడా. స్టైల్ తిప్పిండు అంటే ఆయన ఆ కాలంలో అప్పుడు ఖుషి సినిమా తీసిన బద్రీనాథ్ ఆ సినిమా తీసిన టైంలో ఎట్టుండో ఇప్పుడు కత్తి తిప్పితే కూడా అట్నే ఉండు. ఏజ్ పర్సనల్ గానాల పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ డైలాగ్ చెప్పే విధానం కానీ ఆ స్టైల్ కానీ చోట్ల నాయకుడికి ఉండాల్సిన లక్షణం అది అక్కడ పెట్టిండు, హీరోకి ఉండాల్సిన లక్షణం తీసుకొచ్చి ఇక్కడ పెట్టిండు. అందుకే వర్షం సైతం వచ్చి చూసిపోయింది మన పవన్ కళ్యాణ్. కలెక్షన్ ఎంత వరకు వస్తాయంటే 1000 కోట్లు దాటి. నేను అసలు చాలా రావాలని కోరుకుంటున్నా. సినిమా బాగా ఇట్టు కావాలా, చాలా డబ్బులు రావాలా. మన పవన్ కళ్యాణ్ అన్న పేద ప్రజలకు పంచి పెడతారు ఎన్ని వచ్చినా కూడా. డిప్యూటీ సీఎం గా కత్తి పట్టుకుని స్టైల్ గా స్టేజ్ మీద నడుచుకుంటూ వచ్చారు కదా, ఎట్లా అనిపించింది మీకు అప్పుడు? నాకు అప్పుడు డిప్యూటీ సీఎం మన పవన్ కళ్యాణ్ అట్ట నాయకుడికి గారాల, ఒక హీరోకి గారు వచ్చింది. స్టైల్ బాగుంది పవన్ కళ్యాణ్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటేనే స్టైల్ బాగుంది అనమాట. అందుకని ఏ హీరో అభిమానం సరే నిజం ఉంటే నిజం చెబుదాం. అది బాగలేకపోతే మన హీరో అని మనం కింద పడేయొద్దు. లోపాలు చెబుతూనే కదా మరి పైకి వచ్చేది. అభిమానులు కాకుండా బయట వాళ్ళు కూడా చెప్తారు కదా సినిమా బాగాలేదని చెప్పేసి, కావాలని కొంతమంది డిగ్రేడ్ చేస్తూ ఉంటారు. కావాలని కొంతమంది చెబితే హిట్ అయ్యి సినిమా ఆపుతారా? ఎవరు ఆపలేరు. అది పోతే పైకి అబద్ధం చెబితే అబద్ధం వేరే రోజులు ఉంటుందండి. వైఎస్ఆర్సీపీ నాయకులు చాలా మంది టికెట్ రేట్ల గురించి ఆ సినిమా గురించి నెగటివ్ చేస్తున్నారు. అంటే సినిమాకు కూడా రాజకీయం వచ్చిందా? సినిమాలో మరి పదవుల కోసం కోట్లు కోట్లు పెట్టి పదవులు కొనుక్కుంటారుగా, మరి అది మాట్లాడొచ్చుగా. అది వద్దు మనకి, ఇది కావాలి. రాష్ట్రానికి డిప్యూటీ సీఎం ఆ రాష్ట్రంలోనే చేసుకుంటే ఆదాయం వస్తుంది కదా ఈవెంట్లు, తెలంగాణలో చేయడం ఎందుకని విమర్శలు. రాష్ట్రానికి ముఖ్యమంత్రులు కూడా ముఖ్యమంత్రులేగా, ఏనే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్న అక్కడ కాదు, వాళ్ళ ముఖ్యమంత్రులు కూడా మరి వాళ్ళు కూడా పదవులు అమ్ముతున్నారు కోట్లకి. మరి అవి మాట్లాడుకోవాలిగా. ఏందో సినిమాకు ఒక 2000 అంటే సినిమా ఫీల్డ్ అంటే ఏందనుకుంటున్నావు? నేను జూనియర్కి పోయి చూసినా ఒకవేళ కష్టం ఎంత ఉంటుంది అనుకుంటున్నావు? డైరెక్టర్లు కానీ ప్రొడ్యూసర్లు కానీ చేసే వాళ్ళు చిన్న ఆర్టిస్ట్
ఆర్టిస్ట్ దగ్గర నుంచి కూడా కష్టం విపరీతంగా ఉంటది. మొన్న పవన్ కళ్యాణ్ మీటింగ్ జరిగింది కదా అక్కడ, అది ఆంధ్రాలో జరిగితే బాగుంది కదా, ఆంధ్రాకి ఆదాయం వచ్చింది కదా అన్నారు. మా తెలంగాణలో పెట్టండి దీనికి, ఆంధ్ర డిప్యూటీ సీఎం కదా. ఆయన అందరు వాడు అందరికి ఏడబెట్టి ఇప్పుడు అప్పుడు ఫస్ట్ లో ఎడగొట్టలేదు కదా మన రాజధాని హైదరాబాద్ అయినప్పుడు, ఇప్పుడు మధ్యలో ఎడగొట్టారు కదా. మరి హైదరాబాద్ లో పెడితే అందరికి వెళ్ళిపోద్ది కాదు. ఇంకా ఆంధ్ర ఏంది తెలంగాణ ఏంది అందరు చూడండి. ఆయన ఆ రాష్ట్రానికి ఉండి ఇక్కడ పెట్టుకోవడం ఏందని విమర్శలు వస్తాయి. పక్క రాష్ట్రానికి పెట్టుకోవడం, పక్క రాష్ట్రమే కాదు అంత మన పవన్ కళ్యాణ్ వస్తుంది కదా అక్కడ వాళ్ళ రాష్ట్రానికి. అంటే మరి ఈ నుంచి వచ్చిన తీసుకోకూడదా? ఏడవాళ్ళు బతకొద్దా, ఆడవాళ్ళు బతకొద్దా, అందరు బతకాలి కదా. ఏం కాదు, మన నాయకుడికి అందరికి నాయకుడు, అందుకే మన తెలంగాణకు కూడా రావాలని కోరుకుంటున్నాను. ఒకసారి ఓజీ గురించి ఏం చెప్తాం? ఓజీ గురించా హిట్ కావాలని కోరుకుంటున్నా. ఎందుకంటే ఆ సినిమా కాదు, ఓజీ సినిమా కంటే కూడా అభిమానుల గురించి ఒకసారి మాట్లాడుకోవాలి. మన జరిగిన ఫంక్షన్లో నిజంగా లక్షల మంది అభిమానులు వచ్చి అంత గట్టిగా వర్షం పడుతున్నా సరే నిలబడి పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేస్తున్నాడంటే పవన్ కళ్యాణ్ గారి స్టామినా అంత ఆశ్చర్యంగా అనిపించింది. అంత బోరున వర్షంలో కూడా నిలబడి ఆ సినిమాకు సపోర్ట్ చేసిన పవన్ కళ్యాణ్ అభిమానులు నిజంగా ధన్యులు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారి ఎంట్రీ ఎంత అద్భుతంగా ఉందంటే, ఆయన వస్తుంటే ఆ కత్తి తీసుకుని వస్తుంటే ఇతను రాజకీయ నాయకుడు కాదు, నిజంగా సినిమా యాక్టరే. ఎక్కడ కూడా అక్కడ రాజకీయం కనపడలేదు. అరే నేను మంచి హీరో, అద్భుతమైన హీరోలాగా వస్తున్నాడు అంతే, ఇక్కడ రాజకీయాల్లో ఉన్నాడని మర్చిపోయి అంత బాగా ఎంజాయ్ చేశాం మేము. నిజంగా సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వాలా. సుజిత్ గారు 5 సంవత్సరాల కళ నిజం కాబోతుంది. ఇండియాలో ఓ బెస్ట్ డైరెక్టర్గా నిరూపించుకోబోతున్నాడు సుజిత్ గారు. నిజంగా చాలా చాలా ఆనందంగా ఉంది ఆ సినిమా ట్రైలరు. ప్రతి షాటు కూడా పవన్ కళ్యాణ్ గారు ఏదో మన చైనీస్లో మాట్లాడిన మాటలు కానీ అది అర్థం కాకపోయినా అంతరార్థం మాత్రం చాలా అద్భుతంగా అనిపించి మనసుకి చాలా ఉల్లాసంగా అనిపించింది. ఓ షీ అని అంటుంటే ఏం మాట్లాడుతున్నావో తెలియలేదు కానీ ఆ ఉత్సాహం ఉల్లాసం మాత్రం చాలా అద్భుతంగా అనిపించింది. చాలా చాలా బాగుంది ఆ ట్రైలరు. మిక్స్ 20 years కుర్రోళ్ళ ఉన్నాడు. గ్యాంగ్స్టర్ అన్నందుకు గ్యాంగ్స్టర్ మరి ఏంటో తెలియదు కానీ సినిమాలో వేషం, అతను నడక ఇది చూస్తుంటే చాలా చాలా బాగుంది. నిజంగా సుజిత్ గురించి చెప్పుకోవాలండి. ఆయన పవన్ కళ్యాణ్ గారే చాలా అద్భుతంగా మెచ్చుకున్నారు అతన్ని. సుజిత్ ఒక ఫ్యాన్ సినిమా చూస్తే ఎలా ఉండబోతుంది. అక్కడ ఒక డైలాగ్ అన్నారు పవన్ కళ్యాణ్ గారు, ఏమని, సుజిత్ టీం, ఆ టీం లాంటి టీం నాకు అప్పుడు నేను డైరెక్షన్ చేసిన టైంలో కలుగుంటే ఒక రాజకీయాల్లోకి రాపోతుందేమో అంటే ఎంత గొప్ప టీమో చూడండి ఒకసారి. అంత డెడికేషన్తో పనిచేసే వ్యక్తులు ఉన్నప్పుడు ఇంకో వేరే చూపు ఉండదన్నమాట, వేరే కళ్ళే చూసే అవకాశం ఉండదు. సో ఓజీకి హీరోలు ఇద్దరే, తమ్మన్ గారు అండ్ సుజిత్ గారు అంటే హీరో అనిపించుకో ఆయన చెప్పుకోలేదు బయట. నిజంగా పవన్ కళ్యాణ్ గారు ఆయనకి ఏం గొప్ప కావాలండి, ఆయనకి పేరు పెంపు కోసం లేడు. వేళ రాజకీయాల్లో ఉన్నా కూడా ఆయన ఏదో మధ్యతరగతి పేద కుటుంబాలకు ఉపయోగపడాలా, వాళ్ళకి ఏదన్నా పోరాటం చేసి వాళ్ళ పక్షాన్ని నిలబడి వాళ్ళ బిడ్డల భవిష్యత్తులు బాగుండాలని రాజకీయాల్లోకి రావడమే తప్ప అతనికి ఏం అవసరం చెప్పండి. రాజకీయాలు సినిమా చేస్తే 100 కోట్లు ఇస్తారు, ఎక్కడ బారేసినా సొమ్ము ఎక్కడ ఏం చేసుకోవాలో తెలియదు. కానీ ఆయన అలా కాదు. నేను వేళ రాజకీయాలు కలుషితమైన తరుణంలో, రాజకీయాలు దోపిడీకి ఆలవాలమైపోయిన సందర్భంలో ఈ రాజకీయాలు ఇలా చేస్తే యువత భవిష్యత్తు నాశనం అయిపోతుంది, ఇలా కాదు రాజకీయాలు మార్చాలి, నా జీవితం నా బిడ్డల జీవితం ఏమైపోయినా పర్వాలేదనేసి రాజకీయాల్లోకి వచ్చి ప్రజల పక్షాన్ని నిలబడి ఆయనకున్నటువంటి సంపాదించుకున్నటువంటి సొమ్ములో సగానికి పైగా పేద ప్రజల కోసం వినియోగిస్తున్న మహానుభావుడు ఎవరైనా ఉన్నాడంటే ఈవేళ ఇండియాలో పవన్ కళ్యాణ్ గారు ఒక్కరే. ఇప్పుడు సినిమా అంటేనే ఓవర్ యాక్షన్, సినిమా అంటేనే కొంచెం హైలైట్స్ ఎక్కువ ఉండాలి. మరి సినిమా ప్రమోషన్కి వచ్చినప్పుడు అలాగే మాట్లాడాలి, రాజకీయ ప్రమోషన్కి వచ్చినప్పుడు ఎలా మాట్లాడాలో, ఏం చేయాలో, ఎవరిని ఎక్కడ దించాలో, ఎవరిని తొక్కాలో ఆయన అక్కడ మాట్లాడతాడు. ఇక్కడ మాత్రం మరి ఇలాగే చేయాలి, ఇలా చేస్తేనే హీరోయిజం కనపడుతుంది. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు విమర్శించే వాళ్ళకి ఏం సమాధానం చెప్తారు? ఒక నిజాయితీని విమర్శించినందువల్ల రాష్ట్రానికి యువతకే నష్టం తప్ప ఆయనకి నష్టం లేదు. ఒక నిజాయితీపరుడైన నాయకుడిని మీరు విమర్శించినందువల్ల ఒకవేళ ఆ సందర్భంలో ఆయన సినిమా అవకాశం తగ్గినా నష్టపోయేది యువత, ప్రజలు, అంతే తప్ప ఆయనకి నష్టమే ఉండదు. ఆయనకి నష్టమే లేదు అసలు. ఎందుకంటే వేళ వచ్చిన డబ్బుల్లో ఆయనకి లాభం ఉండదు. ఆయన తీసుకునే రెమ్యునేషన్ తీసుకున్నాడు, ఇచ్చేవాళ్ళకి ఇచ్చాడు, పంచేవాళ్ళకి పంచుతున్నాడు. పేదల పక్షాన్ని నిలబడి ఆయన ఎప్పుడు కూడా నిరంతరం పేదలు బాగుండాలని ఆలోచించే మనిషి కాబట్టి ఆయన ఆ రకంగా కూడా ఇప్పుడు
నిర్మాత పక్షాన్ని కూడా నిలబడవలసిన అవసరం వచ్చింది. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో సినిమా రిలీజ్ అయిన సాయంత్రానికే కొన్ని యాపుల్లో సినిమాని దొంగలు కొంతమంది పైరసీ చేసేసుకుని ఐబీమ్ లాంటి దాంట్లో రిలీజ్ చేసే ఐబమ్ లాంటి దాంట్లో రిలీజ్ చేసేసి నిర్మాతని సర్వనాశనం చేసేస్తున్నారు, సినిమా ఇండస్ట్రీని సర్వనాశనం చేసేస్తున్నారు. ఇలాంటి టైంలో ప్రభుత్వాలే గుర్తించి వెసులుబాటు కల్పించి టికెట్ రేట్లు పెంచుకునే అవకాశం ఇచ్చింది. ఆ రకంగా నిర్మాత నిలబెట్టాలని ప్రభుత్వాలు ఆలోచిస్తున్నాయి. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా ఆలోచించారు. ఆదాయం చూపించాలని ఏమంటారు మీరు? ఇప్పుడు ఆ రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రి ఈ రాష్ట్రాన్ని కూడా చూసుకోవాలి కదా. ఈ రాష్ట్రంలో కూడా అంతకంటే ఎక్కువ మంది ఉన్నారు అభిమానులు, వీళ్ళకి కూడా సంతోషాన్ని కల్పించాలి కదా. రాష్ట్రానికి ముందు ఏమైనా చేయాలి కదా సార్. అదే ఆయన జీవితమే రాష్ట్రానికి ఉపయోగపడాలి అనే ఆలోచించే మనిషి. ఆయన సంపాదించిన దాంట్లో ఎంతైనా సరే ఎంతో కొంత పేద ప్రజలకి చెందాలి అని. ఈవేళ ఆయనకొచ్చే జీతం మన అనాథులకి 42 మందికి 5,000 చొప్పున ఇస్తున్నాడు. అంతప్పుడు ఆయన ఎప్పుడు కూడా ఆయన కోసం ఆయన ఆలోచించుకోలేదండి. నాకు ఎంత భవిష్యత్తు ఇచ్చిన ప్రజల కోసం, ఈ తెలుగు ప్రజల కోసం ఏం చేయాలి, ఏం చేస్తే వీళ్ళు స్థితిగతులు బాగుపడతాయి, ఏం మాట్లాడితే వీళ్ళ స్థితిగతులు బాగుపడతాయి, వీళ్ళ పక్షాన్ని ఎలా నిలబడాలని గత 10-12 సంవత్సరాలుగా నిరంతరం ఆలోచిస్తూనే ఉన్నారు. ఈవేళ వచ్చింది పదవి. ఆయన పదవి ఉంటే పని ఎక్కువ చేయొచ్చు అనే ఆలోచనే తప్ప పదవి ఆయనకేం గొప్ప ఏం కాదు. పవర్ స్టార్ కంటే పదవి ఉంటుందండి. చెయ్యాలి కదా సార్. ఇప్పుడు ఒక డిప్యూటీ సీఎం అంటే ఆ పదవికి తగ్గట్టు ఏదన్నా ఇంకా మంచిగా చేస్తే బాగుంటుంది కదా అనే చాలా మంది అంటున్నారు. పూర్తిగా ఆలోచించిన వాళ్ళు దానిగా చేయటం ఒక డిప్యూటీ సీఎం అయినా దానికి పోస్ట్ కు తగ్గట్టు చేస్తే రాష్ట్రానికి గానీ దేశానికి గానీ అని అంటున్నారు. అంతకంటే ఎక్కువ చేస్తున్నాడు తెలియదు వీళ్ళకి. అంటే చూడలేదు. ప్రతి పంచాయతీని కూడా ఒక అద్భుతమైన పంచాయతీగా నిలబెట్టాలని చెప్పేసి ఆయన నిరంతరం పోరాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలనలోకి వచ్చిన తర్వాత పంచాయతీ వ్యవస్థని, పంచాయతీ మన పంచాయతీ మెంబర్ని అవమానకరంగా తక్కువ చేసి వాలంటరీ వ్యవస్థను తీసుకొచ్చి సర్వనాశనం చేశారు. అలాంటి సమయంలో పంచాయతీ ప్రెసిడెంట్కి కానీ అక్కడ ఉన్నటువంటి పెద్దలకు కానీ గౌరవం లేకుండా పోయింది. ఈయన వచ్చిన తర్వాత మళ్ళీ పునర్నిర్మాణం చేశారు గ్రామ పంచాయతీలని. అద్భుతంగా ఏదైనా సరే పంచాయతీ పెద్దలు, పంచాయతీ ప్రెసిడెంట్ల ద్వారాగానే గ్రామాలు అభివృద్ధి చెందాలి అనేసి కంకణం కట్టుకుని వేళ పంచాయతీలకు నిధులు ఇస్తున్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. పాన్ ఇండియాలోనే రిలీజ్ అవుతున్నాయి ఇప్పుడే అన్ని. ఆబ్వియస్లీ పవన్ కళ్యాణ్కి పాన్ ఇండియా రేంజ్లో స్టార్ ఇమేజ్ అనేది లేదు ఇంతవరకు. ఓ రీజనల్ బేస్డ్ హీరోగానే ఉన్నాడు. తెలుగు రాష్ట్రాల్లోనే ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది కాబట్టి రికార్డ్స్ మాత్రం ఏ రికార్డు బ్రేక్ చేయదు. పవన్ కళ్యాణ్ కెరీర్లోనే హైయెస్ట్ కొట్టి తను బ్రేక్ ఈవెన్ కొట్టి హిట్ కొట్టబోతున్నాడు అనిపిస్తుంది తప్పితే రికార్డ్స్ మాత్రం ఏం బ్రేక్ కావాలి. బాగుంది. ఇంకా యాక్టింగ్ ఇంకా సినిమాలో చూడాలి. లుక్స్ అయితే బాగుంది. జగపతి బాబు గారు, శ్రీయారెడ్డి గారు, వీళ్ళందరూ, ప్రకాష్ రాజ్ గారు ఉన్నారు ముఖ్యంగా. శ్రీయారెడ్డి మనం ట్రైలర్లో చూసుకుంటే కూడా వాడైతే కాదు కదా అని ఒక గుండు ఆయన అంటుంటే ఎక్స్ప్రెషన్ చూస్తుంటే మాత్రం ఎంత వైలెంట్గా పవన్ కళ్యాణ్ని చూపించారో మనం అర్థం చేసుకోవచ్చు. ట్రైలర్లోనే అర్థమైపోతుంది. మోస్ట్ వైలెంట్ హీరో. వైలెన్స్ ఎక్కువ ఉంటుంది అనిపిస్తుంది సినిమాలో. అంటే మరీ హైప్ ఎక్కువగా పెట్టుకుంటే కూడా దీనికి నష్టం ఉంటుంది. అంత కాకుండా నార్మల్ హైప్తోనే పోండి. ఎక్కువగా ఏదో ఎక్కించుకొని పోయి మీరే ఎక్స్పెక్ట్ చేసినంత ఇక్కడ రీచ్ కాలేకపోతే మీరే బాగలేదని చెప్తారు. కాబట్టి అంత కాకుండా నార్మల్గా పోండి. ఖచ్చితంగా నచ్చుతుంది సినిమా. ఆఫ్టర్ 12 years తర్వాత నాకు ట్రైలర్ కూడా చాలా బాగా అనిపించింది. ఒక ఫ్యాన్స్ కోరికే కాదు, నార్మల్ ఆడియన్స్కి కూడా చూస్తున్న కొద్దీ ఆ స్టైలిష్ లుక్స్ కానీ, పవన్ కళ్యాణ్ ఆ బ్లడ్ బాత్ ఇవన్నీ చూస్తుంటే మాత్రం చాలా హై ఇస్తుంది అనిపిస్తుంది. చేస్తారు. ఆల్రెడీ ఉన్నాయి కదా, హరీష్ శంకర్తో సినిమా ఉంది, ఇంకొకరితో కూడా సినిమా. అది పవన్ కళ్యాణ్ అనేది సినిమాలు అనేది ఆపుతాను అంటాడు కానీ ఆపుడు. రాంగోపాలవరం అన్నట్టు మాట మీద నిలబడే వ్యక్తి అయితే కాదు. ఈ మధ్య పవన్ కళ్యాణ్ గారు అందుబాటులో లేకపోవడం ఎక్కువ గ్రాఫిక్స్ పెట్టి మేనేజ్ చేస్తున్నారు డైరెక్టర్. అవును ఆయన అవునవును. ఇప్పుడు ఆయన ఇంతకు ముందులాగా సినిమాలు తీయడానికి ఛాన్స్ లేదు కదా. ఆయన మెజారిటీ ఒక 70-80% డైలీ సినిమాకి కాకుండా పాలిటిక్స్కే ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి ఆయన ఒక సంవత్సరంలో అయ్యే సినిమాలు, చిన్న సినిమాలు సంవత్సరంలో అయ్యే సినిమాలు 3 years పట్టచ్చు. అంత మాత్రాన హెవీ బడ్జెట్ హై ఫిల్మ్ అనుకోవడానికి లేదు. ఆయన డేట్స్ ఇవ్వకపోవడం వల్ల లేట్ అవ్వచ్చు. నిజమే అనిపిస్తుంది. చూస్తే తెలుస్తుంది. నిజమే అనిపిస్తుంది.
అలానే అనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ ఎక్కువ స్క్రీన్ మీద కనబడేటట్టు కాకుండా నార్మల్గానే చిత్రీకరిస్తారనిపిస్తుంది. డూప్ చేత ఎక్కువగా చిత్రీకరిస్తారనిపిస్తుంది ఇంక మీద. టికెట్ ఒక 12 lakhs అవునవును. ఎట్లా చూడొచ్చు అంత హెవీ అమౌంట్ పెట్టి ఎట్లా చూడొచ్చు? మీ హీరో మీ అభిమానాన్ని క్యాష్ చేసుకుంటుంటే మేమెవరం కాదంటాం. 1,000 లక్షలు కాదు 10 లక్షలు పెట్టుకో. నార్మల్ ఫస్ట్ అది రిలీజ్ కాదు, అది ఎల్లుండి 25th రిలీజు. మీరు 24th 23rd 10 లక్షలు పెట్టుకో, 20 లక్షలు పెట్టుకో. అది మీ అభిమానాన్ని మీ హీరో క్యాష్ చేసుకుంటున్నాడు. మీరు తెల్లారితే 150 రూపాయలు 200తో దొరికే టికెట్ రేటు ముందు రోజు 1000 రూపాయలు 2000తో కొంటున్నారంటే అది మీకే వచ్చిన నష్టం. మీరు ఫ్యాన్స్, అది అల్లు అర్జున్ ఫ్యాన్స్ అయినా, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయినా కావచ్చు, అల్లు అర్జున్ కావచ్చు, ఎన్టీఆర్ కావచ్చు, మహేష్ బాబు కావచ్చు, ఎవరి ఫ్యాన్స్ అయినా సరే మీ అభిమానాన్ని మీ హీరో క్యాష్ చేసుకుంటున్నాడు. మీరు ఏ రోజైతే రిగ్రెట్ అయ్యి మేము ఇంత చూడకూడదు, ఇంత పెట్టి చూడకూడదని మీరే సోషల్ బాయ్కాట్ చేస్తారో ఆ రోజు మాత్రమే టికెట్ రేట్లు తగ్గుతాయి, నార్మల్కి వస్తారు. మిగతా వాళ్ళు దీని మీద క్వశ్చన్ చేయడానికి లేదు. ఇది ప్రైవేట్ ప్రోడక్ట్ కాబట్టి ఎవరు అడగడానికి కూడా లేదు. టికెట్ల రేట్లు తగ్గాలండి, బెనిఫిట్ షోకే కాదు, దేనికైనా కానీ. ఇప్పుడు రేపు సినిమా థియేటర్కి వెళ్ళి సినిమాని సినిమా పరంగా ఎంజాయ్ చేయాలి అంటే ప్రొడ్యూసర్లకి, డైరెక్టర్లకి అండ్ సినిమా ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళని నేను కోరుకునేది ఒకటే, సినిమా రేట్లు తగ్గితే ప్రతి ఒక్కళ్ళు సినిమా థియేటర్కి వెళ్ళి సినిమాని ఎంజాయ్ చేస్తారు. సినిమా రేట్లు తగ్గకపోతే, టికెట్ రేట్లు తగ్గకపోతే ఒక చిన్న చిన్న వ్యాపారస్తులేంటి, ఒక ఆటో వాడేంటి, ఒక చుడువ అమ్ముకునేవాడేంటి, ఒక మొక్కజొన్న పొత్తులు అమ్ముకునేవాళ్ళు ఏంటి, ఒక ఇడ్లీ బండోడేంటి, ఒక టీ స్టాల్ వాడేంటి, ఒక పాన్ షాప్ వాడేంటి, వీళ్ళందరూ సినిమా చూడలేరు. ఆ డబ్బులుంటే పిల్లలకు వస్తాయి కదా, ఏదైనా ఇంటి రెంట్ వస్తుంది కదా అనే ఆలోచనలు వస్తాయి. కానీ సినిమాని సినిమా పరంగా ప్రేక్షకులు, అభిమానులు థియేటర్లో ఎంజాయ్ చేయాలి అంటే ఫస్ట్ సినిమా ప్రొడ్యూసర్లను కోరుకునేది ఒకటే, సినిమా టికెట్ల రేట్లు తగ్గాలి.